నా పేరు ఎల్వి రమణ అండి. నా భార్య ఎల్ ఆదిలక్ష్మి. కుడి చెయ్యి కుడి కాలు కొట్టుకోవడం మొదలెట్టింది ఆమె. నాకు తెలిసిపోయింది ఏదో స్ట్రోక్ రాబోతుంది. మాకు దగ్గరలో ఉన్న హాస్పిటల్ హోలిస్టిక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నిజాంపేట్. నాకు చెప్పారు, ఏమండి బీపీ ఎక్కువ ఉంది, అందుకని కంట్రోల్ చేస్తున్నాం అది అంతా చెప్పారనమాట. డాక్టర్ గారు కూడా మనోజ్ న్యూరో సర్జన్, కొండాపూర్ దాన్ని షిఫ్ట్ చేస్తాం, మీకు ఏమైనా అబ్జెక్షన్? ఏం అబ్జెక్షన్ లేదండి. ఇక్కడ ఇమ్మీడియట్ గా యాక్ట్ చేశారండి. డైరెక్ట్ ఐసీయూలోకి వెళ్ళిపోయాను. అంతా ఎక్స్ప్లెయిన్ చేశారు విక్రమ్ గారు. ఐసీయూలోగా బ్లడ్ లో ఉండొచ్చు అండి, అది మాత్రం స్టేజ్ లోనే ఉంటే ఆపరేషన్ అవసరం లేదు. ఎక్కడైనా లీకేజ్ అది మొదలైందంటే దానికి మేజర్ ఆపరేషన్ చేయాల్సి వస్తుందండి. అంతే 3 చోట్ల బ్రెయిన్ లో వాళ్ళు చూపెట్టారు కూడా, వీడియో అది చూపెట్టారు. ఇట్లా ఉందండి, అయితే ఇప్పుడైతే క్రిటికల్ స్టేజ్కి రాలా, కాకపోతే అంటే ట్రీట్మెంట్ చేద్దామని చెప్పింది. ఏం వరీ అవ్వద్దండి, ఆపరేషన్ దాకా అక్కర్లేదు, ట్రీట్ విత్ మెడిసిన్స్ అది ఇది అని అన్ని ట్రీట్మెంట్ మొదలెట్టారు. కానీ నేను అసలు ఇంత క్విక్గా రికవరీ అవుతుంది బాబు. ఈ టీము మొత్తం వెరీ మచ్ థ్యాంక్ఫుల్ అండి. నిజాంపేట హోలిస్టిక్ కానీ, ఇక్కడ హోలిస్టిక్ కానీ, సిస్టర్స్ కానీ, డాక్టర్స్ అందరూ ఎవరు దే హావ్ టేకన్ అట్మోస్ట్ కేర్ అండి. ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ మీరు చేసిన సర్వీస్కి. ఒక ఆల్మోస్ట్ డెడ్ పేషెంట్ని చక్కగా చేశారండి. 1000 ఏనుగుల బలం వచ్చినంత ఇదైందనమాట.